రతన్ టాటా ఇలా అంటారు, నీ నిర్ణయం ఏంటో చెప్పు, నీ భవిష్యత్తు ఏంటో నేను చెప్తా. కష్టపడి చదువుకోవాలి, అది నీ నిర్ణయమా? అయితే నీ భవిష్యత్తు చెప్తా. భక్తి కలిగి బ్రతకాలి, ఇదా నీ నిర్ణయం? అయితే నీ భవిష్యత్తు చెప్తా. మంచి ప్రార్థనాపరుడిగా బ్రతకాలనుకున్నావు, ఇదా నీ నిర్ణయం? అయితే నీ భవిష్యత్తు చెప్తా. లేదు, తిని త్రాగి తందనాలాడి విచ్చలవిడిగా బ్రతకాలి, ఇదా నీ నిర్ణయం? నీ భవిష్యత్తు ఏంటో చెప్తా. ప్రతి వాని భవిష్యత్తు వాడు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. సరిగ్గా 19 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యేసుక్రీస్తు కొరకు బ్రతకాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజుల్లో నేను తీసుకున్న ఆ నిర్ణయం ఏముంది, అందరూ బ్రతకాలని తీర్మానం చేసుకుంటారు, నేను అలా తీర్మానం చేసుకున్నా. ఆ నిర్ణయం చాలా చిన్నది అని అనుకున్నా. 19వ ఏట యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి హైదరాబాద్లో చదువుకునే ఆ రోజుల్లో 21వ ఏట ఆయన పవిత్రమైన రక్తంతో కడగబడ్డా. నేను చదువుకుంది రంగుల ప్రపంచం హైదరాబాద్లో, చుట్టూత పాప ప్రపంచం. అలాగని నీతిగా బ్రతికే వాళ్ళు లేరని నేను అనను, ఉన్నారు. 21 సంవత్సరాల వయసులో తల్లి పర్యవేక్షణ లేదు, తండ్రి పర్యవేక్షణ లేదు, నా అనేవాళ్ళు ఎవరూ లేరు. ఎంత స్వేచ్ఛగా లోకాన్ని జుర్రుకోవాలి. కానీ హృదయంలో దేవుడు పుట్టించిన అభిలాష ఏంటో తెలుసా? నిండు యవ్వన వయసు క్రీస్తు బలిపీఠ మీద సమర్పించాలి. ఒక సినిమా హాల్కి వెళ్ళిన జ్ఞాపకం నాకు లేదు. యవ్వన బిడ్డలారా, నాకు తల్లిదండ్రులు లేరు, అక్కడిక్కడ అన్నదమ్ముళ్ళు లేరు. ఇక్కడ ఓ సినిమా హాల్కి వెళ్ళిన జ్ఞాపకం, ఒక పార్కుకి వెళ్ళిన జ్ఞాపకం, ఒక ఆడపిల్లతో మాట్లాడిన జ్ఞాపకం, చెడుగా ప్రవర్తించిన జ్ఞాపకం, దేవుని కృపను బట్టి ఇంత కూడా లేదు. 4 సంవత్సరాలు విశ్వాసిగా బ్రతికా. హృదయంలో ఒక అభిలాష, ఒక ఆశ పుట్టింది, యేసయ్య సేవ చేయాలని, యేసయ్య సేవ చేయాలని. 25వ ఏట దేవుని సేవ చేయటానికి దేవుని ఇంటికి వచ్చా. నేను చాలాసార్లు చెప్తా, ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు. నా తండ్రి ఇంటిలో 25 సంవత్సరాలు బ్రతికా. 25 సంవత్సరాల నుంచి దేవుని ఇంటిలో బ్రతకటానికి దేవుడు నా కృప చూపించాడు. నా క్లాస్మేటే అన్నాడు, బైబిల్ చదివినంతగా నువ్వు పుస్తకాలు చదివితే నువ్వే కలెక్టర్ అవుతావురా అన్నాడు. ఒకసారి విజయవాడ మీటింగ్కి వెళ్తే అదే స్నేహితుడు ఏమన్నాడు తెలుసా? ఆ రోజు నువ్వు తీసుకున్న నిర్ణయం మాకు ఎగతాళిగా ఉంది, కానీ ఈరోజు ఆ నిర్ణయమే ప్రపంచ దేశాలకు దీవెన కారణంగా మార్చింది.